నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి అనమాట. ఎందుకంటే ఇది 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా. అయితే ఇందులో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి అనమాట. ఆ చేంజెస్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ కేవైసీ అప్డేషన్ మెంబర్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఓకేనా, మనకి ఈ యొక్క యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే, మనకి ఇక ఇంపార్టెంట్ లింక్స్ ఈ కాలంలో రైట్ సైడ్లో ఉండే కదా, ఇవన్నీ కూడా మనకి మారిపోయినాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా యానిమేషన్ అనేది యాడ్ చేసి మనకి యూజర్ ఫేస్ అనేది చక్కగా ఉండేలాగా డిజైన్ చేశారన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ మనకి యాక్టివేట్ యూఎన్ అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ కానివ్వండి, మీ యూఎన్ నెంబర్ తెలుసుకోవడానికి కానివ్వండి, ఓకే, కొత్త యూఎన్ నెంబర్ అలాట్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే మనకి ఎవరైనా చనిపోతే కనుక సో వాళ్ళకి సంబంధించిన క్లైమ్స్ అనేవి ఇక్కడ నుంచి మనము డెత్ క్లైమ్స్ అనేవి పెట్టడానికి కానివ్వండి, అలాగే యూఎన్ నెంబర్ జనరేట్ చేసుకోవడం ఎగ్జిస్ట్ పిఎఫ్ ఎంఐడికి. ఓకే, ఇట్లా మీకు తెలిసే ఉంటుంది ఇదంతా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక బాక్స్ లాగా ఇచ్చేసి ఇక్కడ యానిమేషన్ అనేది డిజైన్ చేశారు. చెక్ చేసుకోవచ్చు, చాలా బాగుంది చూడడానికి. ఇంకా మనకి కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి ఫ్యూచర్లో, ఎందుకంటే 3.0కి పూర్తిగా ఇది మైగ్రేషన్ అవుతుంది. మంచి చేంజెస్ అయితే వస్తాయి, చూద్దాము. ఓకే, సో కింద వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. సో వాటన్నిటి కూడా యాడ్ చేశారన్నమాట. కింద ఇక్కడ చూడొచ్చు ఈ లాగిన్ సంబంధించిన ఈ ఆప్షన్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో నా మొబైల్కి అయితే ఓటీపీ పంపించానండి. అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, లాగిన్ ఈ సంబంధించిన ఈ యొక్క ఈ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సంబంధించిన ఈ యొక్క పేజ్ కూడా కాస్త మనకి మారిపోయిందనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే లాగిన్ అవుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా సంబంధించిన ఓటీపీని ఎంటర్ చేసి ముందుకు వెళ్తాను. నేను ఓటీపీ ఎంటర్ చేశానండి. ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశాను. ఓకే, సో లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మన సంబంధించిన డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీద అయితే మారిపోయింది. సో మనకి ఈ ఫ్రంట్ ఫేసింగ్ అంతా కూడా చక్కగా డిజైన్ చేశారనమాట. సో మీరు ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా మనకి ప్రీవియస్లో ఎట్లయితే పేజ్ ఓపెన్ అవుతుందో సేమ్ పేజే ఉంటుంది. బట్ దాన్ని కూడా ఫ్యూచర్లో చేంజ్ చేస్తారు. బట్ ఈ ఫ్రంట్ ఫేసింగ్ అంతా కూడా మారిపోయింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, పైన మన సంబంధించిన డేటా కానివ్వండి, అంటే మన సంబంధించిన ఏ నెంబరు, అలా మన నేమ్ కానివ్వండి, అట్లాగే లాగౌట్ చేయడానికి కూడా బటన్ కూడా రెడ్ కలర్లో ప్రొవైడ్ చేయడం కానివ్వండి. ఇక్కడ మన సంబంధించిన మెంబర్ ప్రొఫైల్ అంతా కూడాను ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు యానిమేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మనకి క్విక్ లింక్స్ అని చెప్పేసి ఓకే ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం పేజ్ అంటే లాగిన్ అవ్వకముందు మనకి ఎట్లయితే క్విక్ లింక్స్ ఇచ్చారో అట్లాగే మనకి కొన్ని యాక్సెస్ చేయడానికి చాలా సింపుల్గా కొన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఏబిఆర్ఎస్ స్కీమ్ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు కదా మెనూలో. సో దాన్నే మనం క్విక్గా లింక్ ఓపెన్ చేయడం కానివ్వండి, అలాగే ఇక్కడ నుంచే స్పీడ్గా పాస్బుక్ ఓపెన్ చేయడం కానివ్వండి, అలాగే మనం ఏదైనా క్లెయిమ్ పెట్టాలంటే ఫామ్ 3119 టెల్సిట్ అండి. సో సింపుల్గా ఇక్కడ మనం క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నామినేషన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవాలన్నా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ నేను సర్వీస్ హిస్టరీని క్లిక్ చేయగానే డైరెక్ట్గా నా సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనా, సో మనం మెనూ అంతా చూసుకోకుండా చక్కగా ముందుకెళ్ళిపోద్ది అనమాట. దాంతోపాటు మనకి మెనూలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చిన్న చేంజెస్ అనేవి జరిగాయి అనమాట. జస్ట్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, మెనూలో కూడా చిన్న ఇమేజెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మీరు దేన్ని ఓపెన్ చేసినా కానీ ప్రీవియస్ పేజ్ ఎట్లా ఉంటుందో అట్లానే కనిపిస్తుంది. ఇప్పుడు మన సర్వీస్ హిస్టరీ చూశారు కదా, సో ప్రీవియస్ పేజ్ ఎట్లా ఉందో అట్లానే చూపించింది. ఓకేనా, ఇక్కడైతే మార్పులు అయితే లేవు. బట్ ఫ్యూచర్లో ఇదంతా కూడా మార్చేస్తారు. 3.0కి మైగ్రేషన్ అవుతుంది కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది అనమాట. అట్లాగే మనకి ఈ యొక్క పిఎఫ్ ఇతర సంబంధించిన 70% ఆ రూల్ కూడా ఇంకా అప్లై అవ్వలేదు. ఓకేనా, సో దాన్ని కూడా మార్చే అవకాశం అయితే ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే మార్చి ఫస్ట్ వీక్ నుంచి కానీ మారే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే యూపీ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి చూడాలి. సో దీని కారణంగా 3.0కి మైగ్రేషన్ అవుతుంది కాబట్టి మొత్తం మీద వెబ్సైట్ కూడా చేంజెస్ జరుగుతున్నాయి. వెబ్సైట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఫ్రంట్ ఫేస్ అంతా కూడా మనకి ఇదంతా చేంజ్ అయింది. మనకి ఇంటర్నల్ లింక్స్ కూడా ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి ఫ్యూచర్లో. ఓకే, సో ఇందులో కొన్ని కొత్తగా యాడ్ చేసే అవకాశం కూడా ఉంది ఇంకా. సో ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియపరుస్తాను. సో ప్రస్తుతానికైతే మీరు చూశారు కదా, చేంజెస్ అనేవి ఇవే జరిగాయి. ఇంకా ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఏ పేజ్ ఓపెన్ చేసినా
ప్రీవియస్ పేజ్ ఎట్లయితే చూపిస్తుంది 31 19 10 ఓపెన్ చేశాను అనుకోండి, పాత పేజ్ ఎట్లా ఉందో అట్లాగే కనిపిస్తుంది. సో క్లెయిమ్ పెట్టుకుంటా కూడా మీకు సో ప్రతి స్టెప్ అట్లాగే చూపిస్తుంది అనమాట. అందులో ఏం చేంజెస్ లేవు, ఏ చేంజెస్ లేవు. బట్ మనకి ఇక యూజర్ ఫేస్ చూడడానికైతే కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. యానిమేషన్ యాడ్ చేసి ఇంకా అన్నీ కూడా మారుతాయి. సో చూసారు కదండి, వెబ్సైట్ చూడడానికైతే ప్రస్తుతానికి బాగుంది. సో ఇంకా కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి. సో వచ్చిన మార్పు గురించి మీకు ఒకటి వివరిస్తూ చెప్తాను. ఓకే, ఏ మార్పు వచ్చినా కానీ మీకు దాని గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.